హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ ఏంటంటే మేము ముంబైలో ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాము. ఎప్పటి నుంచో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలి అని అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తున్నాం. ప్లాన్ వేసుకొని అప్పటికప్పుడే ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి ఆ ఇస్కాన్ టెంపుల్కి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక అరగంట టైం పట్టిద్ది. ఇంకా వెళ్తున్నాము పాపని వేసుకొని ఇంకా బండి మీద. ఇంకా అలా వేదాంశిక అలసిపోయి నిద్రపోయింది. అదిగోండి అక్కడ వైట్ కలర్ రెడ్ పైన ఇస్కాన్ అని రాసింది కదా ఫ్రెండ్స్, అదే టెంపుల్. ఎప్పటి నుంచో వెళ్ళాలని అనుకుంటున్నాము. దగ్గరికి వచ్చేసాము కానీ చుట్టూ తిరిగి వెళ్ళాలంట. వెళ్తున్నాము. ఫస్ట్ టైం వెళ్ళడం ముంబైలో. ఎక్కడా వెళ్ళలేదు ఇస్కాన్ టెంపుల్ చూడడం. అదిగోండి ఫ్రెండ్స్, అదే ఇస్కాన్. కానీ ఏంటంటే లోపల కన్స్ట్రక్షన్ జరుగుతుంది కానీ అది అనుకొని మేము వచ్చాము. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఒక ఆశ్రమంలో దేవుణ్ణి పెట్టారు చిన్న రూమ్లో. ఇగో వేదమ్మ అలసిపోయి నిద్రపోయి అలా మొహం చూడండి, హాయ్ చెప్పమంటే నిద్ర మొహంతో ఎలా చూస్తుందో. అదే ఫ్రెండ్స్, చిన్న ఆశ్రమంలాగా అలా పెట్టారు దేవుణ్ణి స్ట్రైట్గా అక్కడ. కానీ లోపల అక్కడ పెట్టాలి. సో ఇంకా మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తానంది. కానీ ఇంకా వాళ్ళు రావడానికి టైం పట్టిద్ది అనగానే మేము సరే లోపల కూర్చుందాము అని వెళ్తున్నాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఫ్రెండ్స్, కానీ కార్తీక మాసంలో కుదిరింది ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళడానికి. కానీ అప్పటి నుంచి పెట్టలేకపోయా లాగు. చూసారా లోపలంతా కృష్ణుడిది మొత్తం. లోపల పూజ జరుగుతుంది, అందుకే ఇంకా డోర్స్ ఓపెన్ చేయలేదు, టైం పట్టిద్దంట. వేద చూసారా గుడి అనంగానే దండం పెట్టేసుకుంటుంది. అదిగోండి ఫ్రెండ్స్, కృష్ణుల వారు చూసారా లోపల ఎలా ఉందో, అంతా గోల్డ్తో. చాలామంది వచ్చారు ఫ్రెండ్స్ ఆ టైంలో. బాగానే దర్శనం ఇంకా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, మంచిగా అయ్యింది. అక్కడ దిగిన ఫొటోస్ పెడుతున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఇంకా అలా చూడండి వేదం ఎలా స్టిల్ ఇస్తుందో. మంచిగా ఒక 2 hours అయినా గుళ్ళో ఉన్నాం ఫ్రెండ్స్. చక్కగా మంచిగా ప్రశాంతంగా అనిపించింది. మీరు ఒకవేళ ముంబైలో ఉండే లెక్కైతే కంపల్సరీగా మిస్ అవ్వకుండా వెళ్ళండి ఫ్రెండ్స్ ఇస్కాన్ టెంపుల్కి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఇంకా ముంబైలో ఏమేమి చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. మేము ఇంకా ఏమేమి చూడాలో కూడా నేను వ్లాగ్స్ పెడతాను ఏమైనా వెళ్ళిన ట్రిప్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.